ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఫోర్ బావిలో పడిన ఒక మనిషిని బయటికి తీసే ప్రయత్నంలో ఒక బ్లాక్ బస్టర్ స్కిట్ వచ్చిందంట మన భాస్కర్ కి. మరి ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. చిన్నదో వైపు పెద్దదో వైపు. ఏమండి, పెద్దది ఎక్కడ ఉంది, చిన్నది ఎక్కడ ఉంది? అక్క దగ్గరనేమో రాత్రంతా ఉంటారు, నా దగ్గర 1 అవరే ఉంటారు. ఎందుకండి? అక్క దగ్గర ఉంటే రాత్రి అంటారు, మరి నా దగ్గర ఉంటే శివరాత్రి అంటారు. శివరాత్రి అంటారు. ఏమండి, అక్కకేమో 2 పిల్లలు, నాకు ఒక్క పిల్ల కూడా లేదు. ఎందుకు? నిన్ను కన్నానికే మీ అమ్మ ఎంత బాధపడి ఉంటది, నీతో పిల్లల్ని కట్టి నేనెంత బాధపడాలి? ఏమండి, నాకు ఒక చిన్న డౌట్. దేవుడు ప్రత్యక్షమయ్యి 10 మంది అందమైన అమ్మాయిలు ఒక పక్క, 1 కోటి రూపాయలు ఒక పక్క పెడితే రెండిట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? నేను 1 కోటి రూపాయలు సెలెక్ట్ చేసుకుంటా. అదేంటి? మీ ఇద్దరిని ఏం చేయలేకపోతున్నా, 10 మందిని తెచ్చుకొని నేనేం చేసుకోనే? ఏమండి, మగాడు సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? మగాడు సెటిల్ అవ్వాలంటే ముందు కష్టపడి చదువుకోవాలి, కష్టపడి జాబ్ తెచ్చుకోవాలి, కష్టపడి సంపాదించాలి, కష్టపడి బోడుప్పలో ఇల్లు కట్టాలి. మరి అమ్మాయి సెటిల్ అవ్వాలంటే? ఈ సెటిల్ అయిన పట్టుకుంటే సెటిల్ అయిపోయినట్టే. నేను పొలం పనికి వెళ్తాను, మీరు ముందు వెళ్ళిపోండి. అబ్బబ్బబ్బా, ఏ ఉన్నదిరా అయ్యా? పొద్దున్నే సుట్ట తాగితే ఏ ఉన్నది అన్నాను, తప్పేంట్రా? చుట్ట గురించి చెప్తున్నావా? ఇది బాగుంది అయ్యా. అదేరా, ఈ చేత్తో కూడా తాగితే బాగుంది అంటున్నా. ఎవరి గుంట? మన వెంకట సుబ్బారావు గారి కూతురు ఏది? వెంకటలక్ష్మి. చిన్న షెడ్డీ వేసుకుని శివుడు ముక్కు వేసుకుని రోడ్డు మీద తిరుగుతుండేది వెంకటలక్ష్మి. ఇప్పుడు ఆవిడ పేరు వెంకటలక్ష్మి కాదు, రష్మి. సిటీకెళ్ళి పేరు పెట్టుకుంది. 6 ఎకరాల పొలం నాది కాదనుకుంటా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అయ్యా. ఆవిడ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆడు రాడు నా మాట ఆలకించి నువ్వు అను. మొన్ననే పంపు సెట్కి ఏసీ పెట్టించా, ఎండాకాలం సిగ్గు లేదా? ఇంట్లో బంగారం లాంటి పెళ్ళని పెట్టుకొని అందరు చుట్టూ తిరుగుతారు అట్లా. ఒరే, పెళ్ళం అనేది ఫర్నిచర్ లాంటి, ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఫిగర్ అనేది పర్ఫ్యూమ్ లాంటిది, గంట ఉన్నా సరిపోద్ది. చివరిగా ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. అరిటాకు పరుచుకొని తినాలి, అరటిపండు ఒలుసుకొని తినాలి. అంటే అంతే అయ్యా. నాకు అర్థం కాదు, మీరు పంపు సెట్లో ఏసీ ఎందుకు పెట్టించమన్నారు? అమెరికా ప్రెసిడెంట్ కి ఏంటి గొప్పగా ఉంటది? వైట్ హౌస్. అలాగే మన ఊర్లో ప్రెసిడెంట్ కి వైట్ హౌస్ అంటే పంప్ హౌస్. ఎస్. ప్రెసిడెంట్ గారు, సర్పంచ్ గారు, ఆయన బోర్ బావిలో పడిపోయాడండి. సరే ఆరోకండి. గవర్నమెంట్ ఆ పోలీస్ ఆఫీసర్లు ఫోన్. హలో పోలీస్ డిపార్ట్మెంట్, ఏం చేస్తున్నారా? బోర్ బావిలో పడిపోయారు, త్వరగా రండి. ఏం చేస్తున్నారా? మొదలెట్టు, పని మొదలెట్టు. రండి. మా ఆయన కావాలండి. ఎవడు? నా పిల్లలండి. ఇది లేడీ గ్యాప్ చెప్పేసిన బుల్లెట్ భాస్కర్ భలే ఉంది. సరే యారోకండి, ముందు టిఫిన్ చేయండి. ఏం సత్య? నా పొగుడు లేకపోతే నాకు నిద్ర పట్టదు సర్పంచ్. ఆ పెట్టెలో తాళం పాట చూసిన తర్వాత నాకు నిద్ర పట్టట్లేదు. శుభ్రంగా టిఫిన్ తినండి. టిఫిన్లు అంటే ఏమేమి తీసుకొస్తారు? నాకు పూరి కావాలి, నాకు పెసరట్టు కావాలి. తినండి, శుభ్రం తినండి. మీడియా వస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. బోరు బావిలో చిక్కుకున్న వ్యక్తి బతికున్నాడా, చనిపోయాడా, అసలు అతని పరిస్థితి లోపల ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాప నేను ఊరు ప్రెసిడెంట్ ని, మన ఛానల్. ఓకే
వంకాయ టీవీ. అయితే టేస్ట్ చేయాల్సిందే. చెప్పండి అమ్మా ఎలా ఉంది? ఉప్పు లేదు, కారం లేదు, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు? అన్ని దాన్ని అడుగుతారా, అడగరా? మీరు చెప్పండి అమ్మా ఎలా ఉంది? ఉప్మా కావాలంటే ఇడ్లీ తీసుకొచ్చాడు, నాకు జీడిపప్పు ఉప్మా కావాలి. జీడిపప్పు సర్పంచ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ సావుని ఎలా వాడుకుంటాను చూడు. ఇది నిజంగా ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఊర్లో సరైన రోడ్లు లేవు. ఆ రోడ్లు బాగోనుంటే ఇది బోరుబావులో పడిపోయాడా? 10 కోట్ల రూపాయలు టెండర్ వేసానండి గవర్నమెంట్ కి. ఇప్పుడు వచ్చే రోడ్లు శాంక్షన్ చేయలేదు. అయ్యా ఫోన్ గవర్నమెంట్ నుంచి. ఓకే సార్, ఆ 10 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ మనకే వచ్చింది అయ్యా. చూసావా, ఇలా వాడుకోవాలి. లోపల ఫోన్ అయినా మాట్లాడదామంటే సిగ్నల్ అందట్లేదు సార్. ఇంతకన్నా మించి సిగ్నల్ ఉండదు. అరే ఎలా ఉంది లోపల? బ్రహ్మాండంగా ఆడింది కదా నాగార్జున గారి సినిమా. మీ ఆవిడతో ఏమైనా మాట్లాడతావా? ఈరోజు నైట్ వస్తారా రారా? ప్రెసిడెంట్ ఆ పెద్దదానికి దీంతో మాట్లాడలేను. లోపలంతా ఎలా ఉందండి? నేను ఎక్కడున్నాను, నువ్వు ఏమడుగుతున్నావే? ఎవడు వచ్చేటప్పుడు ఏదైనా తీసుకురండి. 2-3 ఎలకలు ఉన్నాయి, ఇక్కడ తెమ్మంటావా? ఏమండి 2 ఎలకలే తీసుకురండి. ఎందుకు 3ోది వద్దు? ఇదిగో నీకు గాలి వస్తుందా? రావట్లేదండి. ఒకసారి పైపు తీసుకుని ముక్కులు పెట్టుకో. చెప్పండి అమ్మా, ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి నాకు కారు, గవర్నమెంట్ ఉద్యోగం. అన్ని దానికే రండి, నాకు కూడా కావాలి. నా మొగుడు చచ్చిపోతే. చెప్పండి అమ్మా, ప్రభుత్వం నుంచి మీకేం కావాలి? నా మొగుడు వదిలేసిన ఉద్యోగం నాకే కావాలి. నా మొగుడు అస్తంతా నాకే కావాలమ్మా. పెట్టుకుంటే నేనేం పెట్టుకోవాలమ్మా? సర్పంచ్ గారు మీరు చెప్పండి. ఇది నిజంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. అసలు బోరుబావులో ఎందుకు పడ్డాడు ఆయన? బొక్కుంది కాబట్టి పడ్డాడు. ముఖ్యంగా బోరుబావు చూసుకుంటే ఊర్లో లైట్లు ఉన్నాయా? ఊర్లో లైట్లు ఉంటుంటే ఈ రోజు చీకట్లో మా నరేష్ గారు పడేవాడా? అందుకనే ప్రభుత్వానికి 10 కోట్లు టెండర్ వేస్తాను లైట్లు వేస్తానని. ప్రభుత్వం వారు లైట్లు వేయకపోవడం వల్ల ఈ రోజు నరేష్ బోరుబావులో పడ్డాడు కాబట్టి. ఓకే ఏంటి కరెంట్ సంబంధించిన కాంట్రాక్ట్ మనకే వచ్చింది అయ్యా. అవునా? దీన్ని అడ్డం పెట్టుకుని 20 కోట్లు కాంట్రాక్ట్ కొట్టేసాం. ఎంతవరకు వచ్చాడు? 5 వరకు వచ్చాడండి. వచ్చాడా? ఆపండి. ఏవండి మీ ఇల్లు ఎవరి పేరు మీద రాస్తున్నారు? నీ పేరు మీద రాస్తా. లేపండి. దాని పేరు మీద ఇల్లు రాస్తే నా పేరు మీద ఏం రాస్తారా? నీ పేరు మీద కారు రాస్తానే. లేపండి. దాని పేరు మీద కారు రాస్తే నేను రిక్షాలో తిరగాలనా? దించండి. ప్రెసిడెంట్ బాయ్. ఏమైందయ్యా? చూడు, ఇప్పుడు వరకు 3 అడుగులు ఎత్తులో ఉన్నాడండి. తాడు వదిలేసరికి 300 అడుగులు లోతులో కలిపాడు సార్. అంటే చచ్చిపోయాడు అన్నమాట. చచ్చిపోయినట్టే. సో పరిస్థితి చూస్తున్నట్లయితే బోరుబావులో చిక్కుకున్న వ్యక్తి మరణించడం జరిగింది. ఇది నిజంగా ప్రభుత్వం తాలూకు హత్య. బోరుబావులో ఎందుకు పడ్డాడు? బోరు లేసాడు కాదు, దాని మీద మూతలు పెట్టాలి. కాబట్టి ఆ మూత పెట్టిన వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేసేంత వరకు ఈ ఉద్యమం ఉండదు. కానిస్టేబుల్స్ వాడిని అరెస్ట్ చేయండి. ఎందుకు? సర్వేల ప్రకారం చూస్తే ఆ బోరుబావి నీ పొలంలోనే ఉందన్నట్టు ఇక్కడ చూపిస్తుంది. అరే అయ్యా, ఆ బోరుబావి మన పొలంలో ఉందా? అవునయ్యా. నేను మూత పెట్టలేదయ్యా. పంపు సెట్ మీద ఇంట్రెస్ట్ పెట్టి మూత పెట్టుడు మర్చిపోయాను. అమ్మగారు నేను చూసుకుంటాను గానీ ఊర్లో ఉన్న పంకజం జాగ్రత్త. నీ గూడు చెదిరింది, చక్కర్లు కొడుతున్నా కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు రియల్ ఇన్సిడెంట్ ఇది సినిమా జరుగుతుంటాయి కదా సార్, దాన్ని తీసుకొని చేశాం సార్. థాట్ బాగుంది, మీ క్యారెక్టర్ బాగుంది, అందరూ చాలా బాగా చేశారు. ఓకే గుడ్. గారు భాస్కర్ గారు ఫస్ట్ మీ క్యారెక్టర్ ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది? ఓన్ క్యారెక్టర్ మేడం. మార్నింగ్ టైమ్స్ లో అలాగే ఉంటారు కదా, రెడీ అయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. ఇప్పుడు ఒక్కనుకుంటాడు కొడతారు, ఇలా వెళ్తే బయటికి డెఫినెట్ గా జరుగుతుంది. అది క్యారెక్టరైజేషన్ నేను చెప్పాను, మీ గెటప్ చెప్పలేదు. స్కిట్ చాలా బాగుంది, ఆ నరేషన్ బాగుంది, అందరూ బాగా చేశారు, ఆ ఫినిషింగ్ చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. బోరు అయినా కానీ బోరు కొట్టలేదు.